పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, హై రైజ్డ్ అపార్ట్మెంట్స్లో మనం ఉన్నాం కదా. సో ఈ అపార్ట్మెంట్స్ ఈరోజు పక్క నుంచి చూడండి, రిఫైన్మెంట్, ఇన్నోవేషన్. నిజానికి ఈరోజు మన యంగ్స్టర్స్ అందరం మనం మాట్లాడతాం కదా, అద్భుతమైనటువంటి కానీ ఇవి కానీ చేయాలని అంటే కదా, ఏ ఒక గోడ, ఒక జస్ట్ ఒక వాల్ ఎగ్జాక్ట్ స్ట్రేట్గా ఉందా అని అంటే డౌట్ఫుల్. యాక్సెప్ట్ చేస్తారా? యూ యాక్సెప్ట్ మీ? ఏదైనా ఒక గోడనో, ఒక రౌండ్గా ఉండే ఒక స్తంభమో, ఇంకోటో ఏదైనా ఎగ్జాక్ట్ యాక్యురసీ ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్లో ఉంది అని మనం చెప్పగలమా? ఈరోజు ఇన్ని కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్స్, ఇన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా. కెన్ వి సే దట్? వి కాంట్. వై? బికాస్ మనం ఈరోజు కూడా ప్రెషర్తో కూడినటువంటి లేదా కెరీర్తో ముడిపడి ఉన్నటువంటి వర్క్. మనం ఒకటి ఏదైనా కాంట్రాక్టర్ చేయాలన్నా, ఒక పని చేయాలన్నా, ఒకటి ఏదైనా చేయాలన్నా కానీ మనం జస్ట్ మనకు వచ్చే రిటర్న్స్ని బేస్ చేసుకొని మన పని జరుగుతుంది. ఈ రిటర్న్సే ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగిన పని మన దేశంలో కామన్ ఎరా నుంచి, 0 నుంచి 15th సెంచరీ మధ్య అద్భుతాలు జరిగాయి ఈ దేశంలో. అందుకే ఈరోజు మీరు చూస్తే ఒక బృహదీశ్వర ఆలయం కావచ్చు, లేకపోతే ఒక కొనార్క్ టెంపుల్ కావచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ది బెస్ట్ రిఫైన్డ్ అంటే ఒక ఇన్నోవేటివ్ అద్భుతాలు జరిగాయి ఆ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు ప్రేమించారు దాన్ని. ఒక ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి, ఒక శిల్పి దగ్గర నుంచి, ఒక మామూలు వ్యక్తి దగ్గర నుంచి అయినా, ఒక పామరుడైనా ఎవరైనా ఆ పనిని ప్రేమించి పని చేశారు. ఎందుకంటే అప్పటికి వాళ్లకు కల్చర్ అంటే ఏంటో తెలుసు, అంటే ఏంటో తెలుసు, మన భారతదేశం అంటే ఏంటో తెలుసు, గొప్పదనం అంతా తెలుసు. రాముడు, కృష్ణుడు వాళ్ళు ఇచ్చిన వారసత్వ సంపదను పుణికిపుచ్చుకొని ఆ రాజులు ఆ రోజుల్లో గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించారు. ఆఫ్టర్ 15th సెంచరీ వాట్ వీ హ్యావ్ లాస్ట్ అంటే మన చరిత్ర పోయింది, మన గురించి మనం తెలుసుకోవడం ఆపేసాం, మనం ఏంటో మనకు తెలియదు. సో అలాంటి క్రమంలో మనము అక్కడి నుంచి 15th సెంచరీ తర్వాత నుంచి మన కొలోనియల్ ఆలోచనలు మొదలయ్యాయి. సో ఎక్కడో ఎవడో ఉంటాడట, వాడు గొప్పవాడట, ఎక్కడో ఏదో జరుగుతుందట, గొప్పదట, మనకేమీ తెలియదట, వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకేదో తెలుసట. ఈ భావం నుంచే అనేక సంవత్సరాలుగా యుద్ధం చేస్తే కానీ అయోధ్యలో రామాలయం నిర్మితం కాలేదు. యుద్ధం జరిగింది. ఇండిపెండెంట్ నేషన్గా మనం ఏర్పడిన తర్వాత కొన్ని వందల మంది కరసేవకులు ప్రాణాలు వదిలారు. ఎందుకు? ఎక్కడో అయోధ్యలో గుడి కట్టడం కోసం ఎందుకు అవుతున్నదంటే, ఈ రోజుకి చూస్తే మీరు అయోధ్యని గూగుల్ చేస్తే ఇంతకుముందు మీరు ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వరకు ఒక కట్టడం కనిపించేది. బట్ ఈరోజు అయోధ్య అంటే ఒక అద్భుతమైన నిర్మాణం. ఈరోజు మనం ఏం చూస్తున్నా కూడా అందులో ఈ విగ్రహాలు పెట్టారట, అందులో ఇది జరిగిందట, అందులో అది జరిగిందట అనే ఒక కల్చరల్ ఆ రెనాసెన్స్, ఒక గొప్ప అనుభూతిని మనం ఈరోజు ఆస్వాదించగలుగుతున్నాం. అంత గొప్ప అకేషన్లో మనం ఉన్నాము. నిజానికి ఇది మన నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పాల్సిన అంశము. మన రామాయణం ఏంటో మనం చదివి చెప్దాము, మన చరిత్ర గురించి మనం చెప్పే ప్రయత్నం చేద్దాము నెక్స్ట్ జనరేషన్కి. ఈ సంఘటన అయోధ్యలో రాముడు గుడి కట్టాము అంటే ఏదో గుడి మాత్రమే కాదు, రామరాజ్యపు కళని సాకారం చేసుకోవడం కోసం, అంటే రామరాజ్యం దిశగా మనం పోవడం కోసం మన ప్రయత్నం నెక్స్ట్ జనరేషన్కి వాటిని అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.